హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్ వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు మీకు రెసిపీ ఏంటంటే గుడ్లు ఎండి చేప ములంకాడ పులుసు అండి. ఇంక ఈ పులుసు అయితే మటుకు ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంకా జీవితంలో మర్చిపోలేరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంక ఇవాళ అయితే బాగా క్యారేజీ పట్టుకెళ్తాను అన్నాడండి. ఇంకా తనుకి కూడా ట్యూషన్ ఉంది, ఇంకా వాడికి కూడా క్యారేజీ కట్టేస్తుంది అనమాట. ఇంకా నేనైతే మటుకు మా అందరి కోసం అయితే మటుకు ఒక 6 గుడ్లు అయితే వేసానండి. అసలు యాక్చువల్గా అయితే 7 గుడ్లు వేసాను. మా తను ఒక గుడ్డు అయితే తినేసాడు. ఈలోపు ఏ రోజైనా సరే మా ఇంట్లో గుడ్లు ఉడకబెట్టానంటే మా తను అటు ఇటు నడుస్తూ తినేస్తాడండి ఎగ్స్. ఆడికి అంత పిచ్చి ఎగ్స్ అంటే. ఇంకా మా బావకి అయితే గుడ్లు పులుసు కానీ పెడితే కంపల్సరీ ఎండి చేప వేయాలండి. అది తిండు ఎండి చేప, కానీ ఆ టేస్ట్ అంటే అంత ఇష్టమండి. ఒక్కసారి గుడ్లు పులుసులో ఎండి చేప వేసి ట్రై చేయండి, ఇంకా మళ్ళీ జీవితంలో ఆ టేస్ట్ అయితే మీరు మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూడా ములంకాళ్ళు అయితే ఉన్నాయండి. ఇంకా అందువల్ల ములంకాళ్ళు కూడా వేసి అయితే మీకు పులుసు ఎలా పెట్టాలో కూడా చూపిస్తున్నానండి. ఇంక ఫస్ట్ అయితే మనం ఉడకబెట్టిన గుడ్లను చక్కగా తొక్క చెక్కేసుకొని గంటలు అయితే పెట్టుకోవాలండి. గంటలు పెట్టుకొని చక్కగా నూనెలో అయితే ఒక్కసారి, ఎక్కువ మరీ కాదండి, ఒకసారి చిన్న పసుపు వేసుకొని వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇంకా ఈ గిన్నెలోకి తీసుకున్నాక మనం అయితే ఎండి చేప అయితే కడిగేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఎండి చేప కూడా ఒకసారి అయితే వేసేసుకోవాలండి. ఎండి చేప కూడా చక్కగా వేగిపోద్ది. ఇందులో వేగితేనే మనకు ఆ స్మెల్ కానీ ఆ నూనెలోకి ఆరోమా కానీ చాలా బాగా తెలుస్తుంది. ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంక ఎండి చేప అయితే కడిగేసి నేను పక్కన పెట్టుకున్నాను. ఆ ఎండి చేప కూడా చక్కగా నూనెలో అయితే ఫ్రై చేసుకోవడానికి అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా గుడ్లు అయితే ఇలా దోరగా అయితే వేయించుకోవాలి. ఈ లోపు అయితే మటుకు చక్కగా ఎండి చేప కడుక్కునే లోపు అయితే మటుకు మనం నీట్గా కొంచెం చల్లనీటిలో కడుక్కున్నాక మళ్ళీ వేడినీటిలో అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. ఎండి చేప అయితే వేడినీటిలో కడుక్కోవడం వల్ల దానికి ఉన్న సొనంతా నీట్గా క్లీన్ అయితే అయిపోద్దండి. దానికి ఉన్న సొనంతా పోతే కనుక మనకి ఎండి చేప అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఇంక ఎండి చేప అయితే వేయించుకొని నేనైతే ఎక్కువ వేసుకోలేదండి, ఒక 2 ఎండి చేపలు అయితే వేసుకున్నాను. చక్కగా అవి కడిగించుకొని మంచిగా వేయించుకున్నాక మనం ఈ లోపు అయితే మటుకు పక్కన మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అయితే ఇంకా కొన్ని ఉన్నాయండి. ఉల్లిపాయ, టమాటా, మనం కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కోసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే రెడీగా పెట్టేసుకోవాలి. ఈ లోపు నేనైతే ఎండి చేప పెట్టేసి సిమ్లోని చక్కగా ఇవన్నీ కూడా కోసుకుంటున్నానండి పక్క నుంచి, ఎందుకంటే క్యారేజీకి టైం అయిపోతుంది కదా. ఇంక ఎండి చేప అయితే అటు ఇటు శుభ్రంగా వేయించుకోవాలండి. ఎర్రగా చూసారా ఎంత దోరగా వేగిందో, అలా దోరగా వేగాలన్నమాట. వేగితేనే మనకు అందులో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుంది. చక్కగా వేయించుకున్నాక మనం ఒక ప్లేట్లోకి అయితే ఈ గుడ్లు తీసుకున్నాం కదండి, వేయించుకొని అందులోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు నేను అన్నానని కాదండి, కంపల్సరీ ట్రై చేయండి. ఎండి చేపల గుడ్లు పులుసు సూపర్గా ఉంటుందండి. అసలు చాలామందికి ఎండి చేపలు అంటే ఇష్టమే, కానీ ఆ స్మెల్ అంటే పడదండి. కానీ స్మెల్ పడలేని వాళ్ళు కూడా ఇదైతే మటుకు ట్రై చేయండి. అస్సలు స్మెల్ అన్నది ఉండదండి. మీరు ఈ రకంగా కానీ వండుకుంటే పసుపు వేసి వేయించుకోవడం వల్ల మనకి ఎండి చేప స్మెల్ అయితే తగ్గిపోద్దండి. ఇంకా నేను పక్కన ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను కదా, ఎండి చేప అయితే తీసుకొని ఉల్లిపాయలు కూడా వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోవాలండి. ఎర్రగా మనం వేయించుకుంటే పులుసు అయితే తీపి రాదండి. చాలామంది ఏంటంటే సగం సగం వేగాక పులుపు అయితే వేసేస్తారు. ఇంక ఉల్లిపాయలు అయితే దోరగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుందండి. ఇంక ఇందులోకే టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇవి మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఓ పక్క రైస్ కూడా పెట్టేశాను, పక్క రైస్ కూడా అయిపోయింది ఈ లోపు. ఇంక నేనైతే చక్కగా గుడ్లు పులుసుకి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మనం ఒక చింతపండు సైజ్ అంత నిమ్మకాయ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి నేను. మీకు ఈ గుడ్లు పులుసుకి ముఖ్యంగా అన్నిటికంటే టేస్ట్ ఏంటంటే మనకి చింతపండు. నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులోకి ఇవాళ ఇంకొక కొత్త ఇంగ్రీడియంట్ అయితే వేసుకుంటున్నాను. దానివల్ల టేస్ట్ అయితే సూపర్ పెరుగుతుందండి. ఆ ఇంగ్రీడియంట్ ఏంటన్నది మీకు చూపిస్తాను. ఇంకా ములంకాడలు ఎందుకంటే టమాటా వేయక ముందే వేసాను. నూనెలో వేయించడం వల్ల ములంకాడ అయితే త్వరగా మనకు మగ్గుతుందండి, విడిపోదు ములంకాడ. అదే టమాటా వేసామనుకోండి లోపలికైతే త్వరగా వేగదు. అందువల్ల అయితే ఉల్లిపాయ వేగుతున్నప్పుడే ఇంకా ములంకాడ కూడా చక్కగా వేగిపోయాకైతే మనం ఈ లోపు అయితే టమాటా కూడా చక్కగా కోసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంక ఇవి వేగుతున్నప్పుడే అవి కూడా చక్కగా వేయించుకుంటే మనం చక్కగా మగ్గి గ్రేవీ అయితే బాగా వస్తుందండి. పులుసు చిక్కగా అయితే వస్తుంది. ఇంక ఈ లోపు అయితే మనం ఇందులోకి ఇంకొంచెం టేస్ట్ అయితే పెరగాలనుకుంటే కనుక కొంచెం అల్లం వెల్లుల్లి మనం రోట్లో దంచుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నేను ఈ లోపు అయితే టమాటా కూడా కోసుకుంటున్నాను. ఇంక ఈ గుడ్లు పులుసు ఉంటే కనుక ఇంక ఏది కర్రీ అసలు ఏం అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంక మనం ఇందులో ఇంకా ములంకాడలు కూడా వేసుకున్నాం కదా,
మీకు ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్గా అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది. నేను వచ్చిన వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదండి, బిగినర్స్కి అయితే చెప్తున్నాను. ఈ లోపు అయితే టమాటా కూడా మనం చక్కగా కోసేసుకొని టమాటా కూడా వేసుకోవాలండి ఇందులోకి. టమాటా మనం కోసుకునే లోపల నేను ఇంకో చిన్న ఇంగ్రీడియంట్ అయితే కలుపుతానని అన్నాను కదా. ఏంటంటే నాకు మా అత్తయ్య అయితే చక్కగా మామిడికాయ అయితే ఇచ్చిందండి, పచ్చి మామిడికాయ. ఇంకా అందువల్ల అయితే మామిడికాయ కూడా ముక్కలు కోసుకొని అయితే ఇందులో వేసుకుందాం అనుకుంటున్నాను. పులుసు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా అందువల్ల మామిడికాయ కూడా పక్కన కోసుకున్నాను. ఈ లోపు అయితే చక్కగా మూత చూసారా, తీసేసరికి ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో. ఇలా మనం ములంకాడ ఉల్లిపాయలతో పాటు వేయించుకోవడం వల్ల మనకు పులుసు అయితే త్వరగా, అంటే ములంకాడ త్వరగా ఉడికిపోద్ది అన్నమాట. లేదంటే మనకి క్యారేజీ టైంలో అయితే బాగా ఇబ్బంది పెట్టేస్తుంది ములంకాడ ఉడకడానికి. ఈలోపు టమాటా కూడా చక్కగా కోసుకున్నాను. 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. అవి కూడా కోసుకొని చక్కగా కళాయిలో అయితే వేసేసుకున్నాను. మనం ఈ లోపు అయితే చింతపండుని చక్కగా గుజ్జు తీసేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ టమాటా మగ్గి లోపల మనం చింతపండు అయితే చక్కగా పిసికిసుకున్నాం అనుకోండి, అది కూడా మనకి టైం, మనం ఏంటంటే ఏ పని చేసినా మనం ఒక పని చేస్తుంటుండగా ఇంకో పని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు పని త్వరగా తేలిపోద్ది. మనకు గంటలో చేయవలసిన కూర అరగంటలో అయిపోద్ది అన్నమాట. అంత పని మనకి టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఉదయం పూట క్యారేజీలకి అయితే ఇంకా నేనైతే మటుకు చింతపండు కూడా ఎప్పుడు కూడా మగ్గించుకొని ఉడకబెట్టేసుకొని ఒక డబ్బాలోకి తీసుకొని డ్రై ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే నాకు ఉదయం పూట ఆ చింతపండు గుజ్జు తీసి చేసే అంత టైం కూడా ఉండదు. అందువల్ల అయితే నేను చింతపండు గుజ్జు కూడా రెడీగా ఉంచుకుంటాను అన్నమాట. ఇన్స్టెంట్గా అది ఉడకబెట్టి ఉండడం వల్ల మనకు చారుకి కానీ పప్పు చారుకి కానీ పులుసుకి కానీ దేనికైనా మనకు త్వరగా అయితే కూర త్వరగా తెమిలిపోద్ది అన్నమాట. క్యారేజీలకి త్వరగా అవ్వాలనుకున్న వాళ్ళైతే ఈ టిప్ కంపల్సరీ ట్రై చేయండి. ఇంక ఈ లోపు అయితే కూరకు సరిపడగా కారం అయితే వేసుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ ఇందాక పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడు కారం కూడా వేసుకొని, సాల్ట్ కొంచెమే కదండి వేసుకున్నాను. పులుసు వేసుకున్నాక మనకు సరిపడగా సాల్ట్ కూడా తర్వాత పులుసు వేసుకోవచ్చు. ఇంకా కారం ఇలా నూనెలో వేగడం వల్ల మనకి కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. చాలామంది ఏంటంటే పులుపు వేసేసాక నీటిలో కారం వేస్తారండి, అలా ఎప్పుడు చేయకండి. అదైతే కూర అస్సలు కారం అంతా పచ్చివాసన వస్తుంది. మనకి టమాటా గుజ్జు ఉల్లిపాయ గుజ్జులోని మనకు కారం కానీ వేగితే టేస్ట్ అయితే సూపర్గా పెరుగుతుందండి. ఇలా ఇందులోనే కొంచెంసేపు వేయించుకున్నాం అనుకోండి, కారం తాలూకు పచ్చివాసన అంతా కూడా పోద్ది. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఈ లోపు అయితే మనం దీనికి సరిపడగా చింతపండు కూడా పిసికి పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకోవడమేనండి. వేసేసుకొని చక్కగా మనం చింతపండు వేసి ముందు కొంచెం అయితే వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే టమాటా ఉల్లిపాయ ఇవన్నీ ఉన్నాయి కదండి, అది మంచిగా గ్రేవీ ముద్దలా తయారవుతుంది. ఈ తయారయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకొని ఉప్పు అన్నీ సరిపోయలేదా అన్నది చూసుకోవాలి. ఈ కూర మనం ఇంకా ఒక పూట వండుకుంటే 2 పూటలకి చక్కగా సరిపోద్దండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. నేనైతే మామిడికాయ ముక్కలు అయితే అన్నీ పక్కకు తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇప్పటి నుంచి మామిడికాయ ముక్కలు వేసేస్తే త్వరగా మెత్తగా అయిపోతాయని గుడ్లు ఒక్కటే ముందు వేసుకుంటున్నాను. తర్వాత ఎండి చేపను మామిడికాయ ముక్కలు తర్వాత వేసుకుంటాను. గుడ్లు పులుసులో మగ్గితే ఆ లోపలికి మనం గంటలు పెట్టుకున్నాం కదండి, పులుసు అంతా కూడా గుడ్డుకు బాగా పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంక ఈ లోపు అయితే మనం చింతపండు పక్కన వేసుకున్నాం కదా, చింతపండు కూడా ఇందులో కలిపేసుకోవడమే. అసలు ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పానని కాదు, ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీరు ఇచ్చే చిన్న సపోర్టు, చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుందండి. ఇంకా చూసారా నూనె ఎలా తేలుతుందో, అలా తేలుతున్నప్పుడు మనం చింతపండు అయితే చక్కగా గుజ్జు తీసేసుకున్న చింతపండు ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే ఇంకా మనకి పులుసు అంతా కూడా రెడీ అయిపోద్దండి. పులుసు కొంచెం బాగా తిరగమాత అయ్యాక అప్పుడు మనం మామిడికాయ ముక్కలు ఎండి చేప అయితే వేసుకోవాలి. ఇంకా ఈ చింతపండు కూడా మనకి పులుపు బట్టి ఎక్కువ తక్కువ అని తీసుకొచ్చండి, ఎందుకంటే నేను తక్కువే తీసుకున్నాను. ఇంకా మామిడికాయ ముక్కలు వేస్తున్నాను కదా, మరి పులుపు ఎక్కువైపోతే మా బావ తిండండి, అందువల్ల పులుపు అయితే తక్కువ వేసుకున్నాను. పులుపు ఎక్కువ తిన్న వాళ్ళైతే కొంచెం చింతపండు గుజ్జు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాను కదా, ఇప్పుడు సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలండి. అంటే మనకు పులుసు ఎంత కావాలి, మనం ఎంతమంది ఉన్నాం ఇంట్లో, ఎంతమందికి కావాలి అన్నట్టు పులుసు అయితే వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే చూసారా వాటర్ అయితే అంత వేసుకున్నాను.
ఇప్పుడు వాటర్ వేసుకున్నాక కొంచెం చూసారా వాటర్ తిరగమాత పడుతుంది. తిరగమాత పట్టినప్పుడు అవన్నీ వేసేసి ఇంక అస్సలు కలపకూడదండి. ఇంకా ఇప్పుడు కలిపితే ఇంక అసలు గరిట అన్నది పెట్టకుండా చక్కగా అలా వదిలేస్తే మనకి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోద్దండి. ఈ పులుసు అంతా కూడా చక్కగా రెడీ అయిపోద్ది. ఇంకా తలతలా మరిగే వరకు కూడా వదిలేసి ఈ టైంలోనే మనం కొంచెం కొత్తిమీర ఉంటే కనుక వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. నేను ఇదే ఉండాలి, ఇదే వెయ్యాలి అని ఏమీ నేను రూల్ పెట్టుకోనండి. నాకు ఉదయం పూట క్యారేజీకి ఎలా వీలైతే నేను అట్లా చేసేస్తాను. ఇంకా పులుసు చూసారా చక్కగా దగ్గరగా మరిగిపోయింది. ఇంకా మనకి గుడ్లు, ఎండు చేప, ములంకాడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక్కసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు ఇచ్చే చిన్న కామెంటే నాకు చాలా మోటివేషన్ అండి. లైక్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నచ్చుతుంది అని కంపల్సరీ అనుకుంటున్నాను. ఇంకా మనం ఇంకొంచెం చూసుకొని ఇందులో ఉప్పు తక్కువ లేదంటే ఏంటన్నది మీకు ఇలా పులుసు ఆపేస్తాను అన్న క్షణంలో అయితే చిన్న టెక్నిక్ అన్నది చేసుకోవాలండి. ఏంటన్నది చిన్న పిసర పంచదార కానీ చిన్న బెల్లం ముక్క కానీ ఈ టైంలో అయితే వేసుకోవాలండి. వేసుకుంటే కనుక పులుసు ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. అసలు చాలామందికి తీపి నచ్చదు కానీ మనం వేసామని కూడా తెలియకూడదండి. అంత చిన్నది వేయాలి. వేయడం వల్ల పులుసు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి. మీరు అసలు చిన్న బెల్లం ముక్క వేసిన పులుసుకి వేయలేని పులుసుకి టేస్ట్ చేయండి. మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా మాట ఆలకించి చిన్నది వేయండి, సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా తనుకి అయితే ఒక బాక్స్, బావకైతే ఒక బాక్స్ అయితే రెడీ చేసేసానండి. ఇంకా క్యారేజ్ అయితే కట్టేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అందరికీ కూడా జై శ్రీరామ్ చెప్పు. బాయ్. మా పెద్దమ్మ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా మా చిన్ని బాబు కూడా చెప్తున్నాడు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, బాయ్. ఇప్పుడు